నమస్తే శివ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళితే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని, నాణ్యమైన విద్య కోసం పోరాడుకుందామని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామంటూ ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పథకాలను ఎగరవేసిన నగర నాయకత్వం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి ప్రతి చోట సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, నగర సహాయక కార్యదర్శి మల్లేష్, అర్యన్, మాజీ ఉపాధ్యక్షులు నరసింహ, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ నాయకులు వాణి మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కేరళలోని తిరువనంతపురంలో అధ్యయనం, పోరాటం అనే నినాదంతో 1970వ సంవత్సరంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే దీర్ఘకాలిక లక్ష్యాలతో భగత్ సింగ్, అల్లూరి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధుల ఆశయ సాధన కోసం ఏర్పడి పనిచేస్తుందని అన్నారు. అందరికీ విద్య, అందరికీ ఉపాధి అనే నినాదంతో అలుపెరగని పోరాటం చేస్తూ 54 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందని అన్నారు. దేశానికి ఎందరో మేధావులు, డాక్టర్లు, రాజకీయ నాయకులను, ఉపాధ్యాయులను అందించిన ఘనత ఈ సంఘానికి ఉందని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు విద్యార్థి లోకానికి తెలియజేసి విద్యార్థులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. పేద విద్యార్థుల రక్షణ కోసం నిలబడి వారికి అండగా పోరాడుతుందని అన్నారు. అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో సోషల్ మీడియా, డ్రగ్స్ పట్ల అవగాహన కలిగించడం మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు యోగి, యువరాజ్, ఇమ్రాన్, అప్రోచ్, రాజు, మహేంద్ర, రాము, మస్తాన్ మరియు ఎస్ఎఫ్ఐ హాస్టల్, కాలేజ్ కమిటీల విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలు జరపడం జరుగుతుంది. ప్రధానంగా ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా పలు కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే సోషల్ మీడియా, డ్రగ్స్ అనేవి విద్యార్థులని నిరంతరం ప్రభావితం చేసి చెడు మార్గాల వైపు నడిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ సోషల్ మీడియా, డ్రగ్స్ విద్యార్థులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశం పైన విద్యార్థులకి సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏదైతే ఎస్ఎఫ్ఐ చదువు పోరాడు అనే నిదానంతో 1970 కేరళ తిరువనంతపురంలో 28, 29, 30 తేదీల్లో ఆవిర్భవించడం జరిగింది. ఆ ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం ముఖ్యంగా ఏంటి అంటే, ఏదైతే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. ఆ క్రమంలోనే అన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలన్నీ మంచి దారిలో పయనించాలనేసి ఎస్ఎఫ్ఐ సుదీర్ఘ పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగానే జూనియర్ కాలేజీలో పాఠ్య పుస్తకాలు కానివ్వండి, లేదా మధ్యాహ్న భోజనం కానివ్వండి, లేదా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరత కోసం కానివ్వండి, లేదా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల కోసం కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సమస్యల కోసం కానివ్వండి, లేదా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇలా అనేక రకాల సమస్యలు తీసుకొని ఎస్ఎఫ్ఐ సుదీర్ఘమైనటువంటి 54 సంవత్సరాల్లో పోరాటం చేస్తుంది. ఈరోజు 54వ వసంతంలోకి అడుగుపెట్టింది. అందులో భాగంగా ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకి తెలియజేయడం ఏంటంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లోనే చదువుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాలనేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం విద్యార్థులు కృషి చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటున్నాం.